గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గుర్తును గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే సర్పంచ్ పోటీ చేసిన ఇతరకు ఓడిపోయినా అదే ఒకసారి మనకు ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గుర్తుని గుర్తుంచుకో గుర్తుని గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో సర్పంచ్ ఉంగరం గుర్తు వార్డు మెంబర్ మూడో సీరియల్ నాగరాజు సర్పంచ్ ఫస్ట్ ఉంటుంది అలా ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గుర్తుని గుర్తుంచుకో గుర్తుని గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో సర్పంచ్ ఇది వార్డు మెంబర్ నాగరాజు గణిత గారి ఉంగరం గుర్తుకే గుర్తుని గుర్తుంచుకో గుర్తుని గుర్తుంచుకో ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే నాగరాజు మాసాని మర్చిపోకు మర్చి గుర్తు మర్చిది మర్చిపో ఎన్నికలు గ్రామ ప్రజలకు పోయినసారి సర్పంచ్గా చేసి ఓడిపోయిన ఈసారి అవకాశం ఇచ్చి అధికారిక మెజార్టీతో గెలిపించండి. మా గుర్తు ఉంగరం గుర్తు గెలిపించండి. ఏమేమి పనులు చేస్తావు? ఊరికి అభివృద్ధి చేస్తాం. ఏమేమి ఉన్నాయి? ఉన్నాయి, మురికి కాలువలు ఉన్నాయి, లైట్లు, వీధి లైట్లు. ప్రజలకు కావాల్సిన అవకాశం ఏదన్నా మేము చేస్తాం. ఫస్ట్లో ఉంటుంది సీరియల్ నెంబర్ 1 నెంబరే. దయచేసి వేసి గెలిపించండి. కానీ నా భర్త కానీ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు పిలిస్తే అందుబాటులో వస్తాం. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ఎన్నికల ప్రజల ఒకసారి ఆలోచించండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ నేను గతంలో సర్పంచ్ చేసి ఓడిపోయాను. ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది. నా యొక్క ఉంగరం గుర్తు ఓటు, నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. నన్ను అత్యధిక మేరతో గెలిపించాలని కోరుతున్నాను. అలాగే నన్ను గెలిపిస్తే ఊరికి మంచి సేవకునిగా మీరు ఏది చేయాలన్నా నేను చేస్తాను. అంతేకాకుండా ఉరికాలలే కానీ, సీసీ రోడ్లే కానీ, వీధి లైట్లే కానీ, పెన్షన్లే కానీ మీద ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటాను. అలాగే ఇదొక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుచున్నాను. ఒకసారి ఆలోచించండి. అవతల సైడ్ అభ్యర్థి ఎలాంటివాడో, ఇవతల సైడ్ నా యొక్క టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ ఓట్లు వేసి గెలిపించాలని కోరుచున్నాను. నేను ఎలాంటి వ్యక్తిలో మీకు తెలుసు. 2001లో వార్డు మెంబర్గా, 2006లో దండుపరిశ్రమ డైరెక్టర్గా, 2019లో మళ్ళీ వార్డు మెంబర్గా, 2013లో సర్పంచ్ చేసి ఓడిపోవడం జరిగింది. అలాగే ఆదర్శ రైతుగా ఊరికి ఎంతో సేవ చేయడం జరిగింది. గ్రామ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. అవతలి ఏమన్నా అంటే రెడ్డి ఫీలింగ్ అనేది తీశారు. అవతల సైడ్ అభ్యర్థి ఎలా అంటాడో మన గ్రామ ప్రజలందరికీ తెలుసు. నేను ఎలాంటి ఉన్నా, నేను గత 25 సంవత్సరాల నుంచి నేను ప్రజల అందుబాటులో ఉంటున్నాను. కావున ప్రజాసేవ చేస్తున్నాను. కావున
నిమ్మకెళ్ళి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఓట్లు ఉంగరం గుర్తుకు ఓటేయాలని కోరుచున్నాను. ప్రజలారా ఆశీర్వదించండి. ఇప్పుడు మీకు అందుబాటులో 24 గంటలు మీ అందుబాటులో సేవకునిగా ప్రజా సేవకునిగా చేస్తాను అని మీకు హామీ ఇస్తున్నాను. ప్రజలారా ఆలోచించండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేస్తాను. 25 సంవత్సరాలుగా నేను ప్రజా సేవకునిగానే ఉన్నాను. కావున ఇది ఒక్కసారి ఉంగరం గుర్తుకు సీరియల్ నెంబర్ 1 ఉంగరం గుర్తుంటుంది. ఆ ఉంగరం గుర్తు మీద ఓటు వేసి మీరు గెలిపించాలని కోరుచున్నాను. ప్రజలారా ఆశీర్వదించండి మమ్మల్ని. ఇది ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. అభ్యర్థిగా గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2013లో పోటీ చేసి ఓడిపోవడం జరిగినది. మరియు 2019లో వార్డు మెంబర్గా పోటీ చేసి గెలవడం జరిగినది. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా జడంగి గణిత రామనరసాయి గారికి అవకాశం రావడం జరిగింది. ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి. ఎలాంటి వివాదాలు కానీ, ఎలాంటి భూతందాలు కానీ, పంచాయత్ సెటిల్మెంట్లు కానీ ఏం జరగకుండా చూసుకుంటారని మేమందరం సమన్వయంగా మీకు మనవి చేస్తున్నాం. అభ్యర్థిని చూసి ఓటేయండి. అభివృద్ధికి బాట వేయండి. మీ అందరికీ మరొకసారి మీ పాదాభివందనం చేస్తున్నాము. గణితకు ఓటేసి ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని మా ప్రార్థన. సీసీ రోడ్లు సరైన లెవెలింగ్ లేక వర్షం వచ్చేప్పుడు బురదలమయం అవుతున్నాయి. అది ఖచ్చితంగా మేము రోడ్లు వేపిస్తామని మేము హామీ ఇస్తున్నాము. కాలువలు కూడా వేస్తాము. వీధి రేట్లు ఎప్పుడు కూడా నిరంతరం అందుబాటులో ఉండే వార్డు మెంబర్లు, సర్పంచి అందరి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో వీధి రేట్లు, రోడ్లు, మురికి కాలువలు మరియు ఏ గ్రామ పంచాయతీ గ్రామంలో ఉన్న ప్రజలకి ఏ ఆపద వచ్చినా ముందుండి వారికి పరిష్కారం చూపుతామని రామనరసాయి తరపున మేమందరం హామీ ఇస్తున్నాం. రామనరసాయి గారు ఉంగరం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతోటి గెలిపించగలరని నిమ్మికలి గ్రామ ప్రజలకు నా దండం పెట్టి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నేను ఎస్సీ కాలనీలో 11 వార్డులో బొల్లపాక శేఖర్ని పోటీ చేసి నా గుర్తు స్టూల్ గుర్తు అధిక మెజార్టీతో గెలిపించగలని నా యొక్క మనవి.